బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్ కొనసాగుతుంది. సార్వత్రిక ఎన్నికల 5వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. వీటిలో మొత్తంగా 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ జాబితాలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీతో పాటు రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1, లదాఖ్లో 1 స్థానానికి పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలను 7 విడతల్లో నిర్వహిస్తున్నారు. దేశంలో మొత్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు 5వ దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు కాంగ్రెస్కు కంచుకోట లాంటి సీట్లు. అయితే 5 ఏళ్ల కిందట అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్ రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేథీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిషోరీలాల్ స్మరాను బరిలో దించింది కాంగ్రెస్. ఇక మరోవైపు లక్నోలో హ్యాట్రిక్ పై గుర్తుపెట్టారు రాజస్థాన్ సింగ్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ 17.37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 500 మందికి పైగా 10 ఏళ్లు పైబడిన వయసు వారు కూడా ఉన్నారు. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు ఉన్నారు. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజాద్లోనూ నుంచి గట్టి సవాలు ఎదురవుతుందని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. 5వ విడత ఇవాళ పోలింగ్ అయితే కొనసాగుతుంది దేశంలో. దానికి సంబంధించిన అప్డేట్. భారతీయ 5వ విడత పోలింగ్ చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఈ 5వ విడత పోలింగ్ ని భావించాలి. దీంట్లో ముఖ్యంగా ఆ ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ తో పాటు కొంత కీలకమైనటువంటి అనేక మంది ఈ 5వ విడత ఎన్నికల్లో తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు దగ్గరకు వచ్చేసింది. మొత్తం అంతా కూడా 1వ తారీఖుతో పోలింగ్ ముగుస్తుంది మొత్తం అన్ని చోట్ల కూడా. కాబట్టి అన్ని చోట్ల కూడా బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, సుడిగాలి పర్యటనలు, చాలా తీవ్రమైనటువంటి హడావుడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ 5వ విడత పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. దీని ద్వారా ముఖ్యంగా ఈ ఎన్నికల ప్లానింగ్ జరిగేటప్పుడు ఎన్నికలకు సంబంధించి ఏవైతే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాలు ఉంటాయో, బలమైనటువంటి ప్లేసెస్ ఉంటాయో, ఆ ప్లేసెస్ అన్ని కూడా చివరి 3 అంచెల్లో రక్షించుకొని ఉన్నాయి. కాబట్టి ఈ 3 అంచెల్లో ఎక్కువగా ఎవరికి మెజార్టీ వస్తుంది అనే దాని మీదే ప్రధాని ఎవరవుతారు అనే నిర్ణయం వస్తుంది. కాబట్టి ఈ 3 అంచెలు, చివరి 3 అంచెలు చాలా కీలకమైనవి. దాంట్లో మొట్టమొదటి అంచె ఇవాళ పోలింగ్ జరుగుతుంది. దీన్ని బట్టి ఇవాళ పోలింగ్ సరళిని బట్టి ఎలా ఉంది అనేది దాదాపు తెలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
పశ్చిమ బెంగాల్లో 7 సీట్లకు ఇవాళ పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు 5వ విడతలోనూ 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా 60,000కు పైగా కేంద్ర బలగాలతో పాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ముంబై, రానే, లక్నో ప్రజలు గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల ఉదాసీనత కనబరిచారని తెలిపింది ఈసీ. ఇక ఈ దఫా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆ ప్రాంతానికి పిలుపునిచ్చింది. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారంటూ పట్టణ ఓటర్లపై ఉన్న అపవాదును చెరిపివేయాలని కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్ కొనసాగుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్ కొనసాగుతుంది. సార్వత్రిక ఎన్నికల 5వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. వీటిలో మొత్తంగా 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ జాబితాలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీతో పాటు రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1, లదాఖ్లో 1 స్థానానికి పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు 7 విడతల్లో నిర్వహిస్తున్నారు. దేశం మొత్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు 5వ దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్ పూర్తవుతోంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. ఇక ఈ 2 కాంగ్రెస్లకు కంచుకోట లాంటిది అని తెలిపారు. అయితే 5 ఏళ్ల కిందట అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్ రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేథీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిషోరీలాల్ స్మరాను బరిలో దించింది కాంగ్రెస్. మరోవైపు లక్నోలో హ్యాట్రిక్ పై గురిపెట్టారు రాజ్నాథ్ సింగ్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ 17.37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 500 మందిగా 100 ఏళ్ల పైబడిన వయసు వారు కూడా ఉన్నారు. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు ఉన్నారు. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్లో నుంచి గట్టి సవాలు అయితే ఎదురవుతుందని చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్లో ఇక 7 సీట్లకు ఇవాళ పోలింగ్ అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు 5వ విడతలో 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా 60,000కు పైగా కేంద్ర బలగాలతో పాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ముంబై, ఠానే, లక్నో ప్రజలు గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల ఉదాసీనత కనబరిచారని తెలిపింది ఈసీ. అయితే ఈ దఫా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆ ప్రాంతాల వారికి పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారంటూ పట్టణ ఓటర్లపై ఉన్న అపవాదును చెరిపివేయాలని కోరింది ఈ కేంద్ర ఎన్నికల సంఘం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.